నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. కండబలం లేకపోయినా పర్వాలేదు, తెలివితేటలు లేకపోయినా పర్వాలేదు, మార్పును స్వాగతించే ధైర్యం, మార్పును జీర్ణించుకునే నైజం, మార్పుకు పెద్దపీట వేసే గుణం, ఇవి చాలు మనం జీవితంలో ఎదగడానికి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం కృష్ణపక్షం, 2025 సెప్టెంబర్ 21 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:08, సూర్యాస్తమయం సాయంత్రం 6:09, చంద్రోదయం తెల్లవారుజామున 5:29, చంద్రాస్తమయం సాయంత్రం 5:56. తిథి అమావాస్య, రాత్రి 1:45 వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం పూర్వ ఫల్గుని, ఉదయం 9:29 వరకు, తదుపరి ఉత్తర ఫల్గుని. కరణము చతుస్పాద, మధ్యాహ్నం 12:49 వరకు, తదుపరి నాగవము, రాత్రి 1:25 వరకు, తదుపరి కిముస్తుగ్నము. యోగము శుభము, రాత్రి 7:46 వరకు, తదుపరి శుక్లము. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:39 నుండి 6:09 వరకు. యమగండం మధ్యాహ్నం 12:09 నుండి 1:39 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:09 నుండి 4:39 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి 5:21 వరకు. వర్జ్యం సాయంత్రం 5:18 నుండి 7:01 వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి 5:20 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:38 నుండి 5:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి 12:33 వరకు. సెప్టెంబర్ 21 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి అమావాస్య, రాత్రి 1:45 వరకు ఉంది, తదుపరి పాడ్యమి. అమావాస్య తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం చేసుకోవచ్చు. ఈ యోగ సమయం ఆదివారం ఉదయం 9:32 నుండి సోమవారం ఉదయం 6:19 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్యా రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 3:57 వరకు సింహరాశిలో, తదుపరి కన్యా రాశిలో ఉంటారు. ఆదివారం పడమర దిక్కున వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 3:57 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. మధ్యాహ్నం 3:57 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు:
మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనస్సు, మీనం. నక్షత్ర బలం. పుబ్బ నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: అమావాస్య, మహాలయ అమావాస్య. ఈ రోజుటితో మహాలయ పక్షం ముగుస్తుంది. ఎవరైనా ఒక చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయారో మనకు తెలియకపోతే వాళ్ళు గతించిన ఏడాదిలో చనిపోయిన తిథిలో శ్రాద్ధకర్మలు చేయలేని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారు. అలా చేయడం వల్ల వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. వాస్తవానికి ప్రతి ఒక్కరూ గతించిన పితృదేవతలకు అమావాస్య రోజు తర్పణం వదలాలి. అలా ప్రతి అమావాస్యకు చేయడం కుదరని వాళ్ళు ఈ మహాలయ అమావాస్య రోజు తర్పణం వదిలితే ఏడాది మొత్తం ఫలితం ఉంటుంది. ఈ రోజు నుంచి బతుకమ్మ పండుగ ప్రారంభం. బతుకమ్మ పండుగ పూర్తి వివరాలు మనం ఇంతకు ముందే షార్ట్ వీడియో రూపంలో తెలుపుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: శ్రీ మహావిష్ణువు ఉచ్చస్థితికి ఓం నమః శివాయ మంత్రజపం కారణం. ఈరోజు ప్రశ్న: చంద్రుడు పూజించిన శివలింగం ఏది? ఆత్మలింగం, ముక్తమాయాలింగం, శ్యామలాకృతి లింగం, బంగారు శివలింగం? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: కుటుంబ సభ్యుల నుండి కొన్ని విషయాలలో ఇబ్బందులు రావచ్చు. వృషభ రాశి: ఎంతో కాలంగా ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిథున రాశి: అవసరాలకు సొమ్ము అంది రుణబాధలు తొలగుతాయి. కర్కాటక రాశి: పొదుపు పథకాల ద్వారా అందిన సొమ్ము మరింత సహాయపడుతుంది. సింహరాశి: కొన్ని పొదుపు పథకాలలో పెట్టుబడులు పెడతారు. కన్య రాశి: దూరపు బంధువుల రాకతో కొన్ని సమస్యలకు తెరపడుతుంది. తులారాశి: మీపై కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. వృశ్చిక రాశి: ముఖ్యమైన విషయాలు సైతం కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. ధనుస్సు రాశి: సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుకుంటాయి. మకర రాశి: రావలసిన సొమ్ము సమకూరి ఉత్సాహంతో సాగుతారు. కుంభరాశి: స్థిరాస్తి విక్రయాలు సజావుగా సాగి మరింత లాభం పొందుతారు. మీనరాశి: మీ వినయ విధేయతలకు కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.